నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది. మెజార్టీ మార్కు దాటేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో సీఎం ఎవరు అన్న చర్చ మొదలైంది. అయితే సీఎం ఎంపిక కంటే కేబినెట్ కూర్పే కష్టమయ్యే అవకాశాలున్నాయి. అసలు ఛాలెంజ్ అక్కడే ఉంటుందన్న వాదన ఉంది. ఆశావాహులు ఎక్కువగా ఉండడం, భిన్న కోణాల్ని పరిశీలించాల్సి రావడం హైకమాండ్ కు తల బొప్పి కట్టే అవకాశం లేకపోలేదు. ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు మొదలైపోతాయి. కాబట్టి కేబినెట్ కూర్పుతోనే తాము చూపే మార్పేంటో కాంగ్రెస్ చూపించాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఎప్పటి నుంచో పదవుల కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారం దక్కింది. దీంతో ఎవరికి వారే పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో కేబినెట్ కూర్పుకు హైకమాండ్ భారీ కసరత్తు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటివరకు అధికారమే లక్ష్యంగా పనిచేసింది. అనుకున్నది సాధించింది. ఇకపై కొత్త టాస్క్లు ముందున్నాయి. మరీ ముఖ్యంగా కేబినెట్ కూర్పు మొదటి అగ్ని పరీక్ష అయ్యే అవకాశాలున్నాయి. గెలిస్తేనే పదవులొస్తాయని ఎన్నికల ముందు పదే పదే చెప్పారు. మరిప్పుడు ఎవరికి పదవులు రాబోతున్నాయి, ఎవరికొస్తాయనేది చూడాల్సిందే. సీఎం సీటు విషయంలో కూడా పోటీ ఉన్నా ఆ విషయాన్ని తేలిగ్గానే డీల్ చేయొచ్చని, కానీ కేబినెట్ కూర్పు అంత వీజీ కాదనే విషయం చెప్పడానికి మొన్నటి కర్ణాటక ఉదంతమే పెద్ద ఉదాహరణ. అప్పట్లో సిద్ధరామయ్య ఢిల్లీ పెద్దలతో ఎంతో కసరత్తు చేస్తే కానీ కేబినెట్ కు ఓ రూపివ్వలేకపోయారు. సీనియారిటీ, విధేయత, సామాజిక వర్గం, ప్రత్యేక పరిస్థితులు, జిల్లాలు, ప్రాంతాలు, గతంలో ఇచ్చిన హామీలు, ఇచ్చి తీరాల్సిన అనివార్య పరిస్థితులు, ఇలా చాలా సమీకరణాలు తెరపైకొస్తాయి. ఇంకా చెప్పాలంటే టికెట్ల పంపిణీ కోసం చేసిన కసరత్తుతో పోలిస్తే 2-3 రెట్లు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ 65 సీట్లు గెలిచి అధికారంలోకొచ్చింది. కానీ మంత్రివర్గ కూర్పే ఇప్పుడు ఆ పార్టీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. ప్రభుత్వ అవసరాలకు తగినట్టు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసుకుంటుంది. అది పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ మంత్రివర్గ కూర్పు నల్లేరు మీద నడక కాదు, పల్లేరుకాయలపై పరుగులాంటిది. దీనికి కారణమేంటంటే చాలా మంది పార్టీలో సీనియర్ నేతలున్నారు. భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి, కోమటిరెడ్డి బ్రదర్స్, వివేక్ బ్రదర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టుంది. రకరకాల సమీకరణాల్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా చూడాలి, సీనియారిటీ చూడాలి, కుల సమీకరణాలు చూసుకోవాలి, పార్టీకి వాళ్ళు చేసిన సేవ, లాయల్టీ కూడా చూడాలి. ఖమ్మం జిల్లాకొస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మలకు సముచిత స్థానం ఇవ్వాలి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తుమ్మల. తర్వాత పొంగులేటి, ఆయనకు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక బట్టి, ఆయన సీఎల్పీ నేత, ఆయనకు కూడా ఏదో ఒక టాప్ సీట్ ఇవ్వాల్సిందే. ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 కీలక నేతలే. ఎవరినీ కాదనే పరిస్థితి ఉండకపోవచ్చు. మరి అందరికీ ఇవ్వాలంటే ఒకే జిల్లా నుంచి 3కి కేబినెట్ భర్తీలు సాధ్యమేనా అనే చర్చ జరిగింది. తెలంగాణ కేబినెట్లో గరిష్టంగా 18 మంది మంత్రులకే ఛాన్స్ ఉంటుంది. ఉమ్మడి జిల్లాల వారీగా చూసినా జిల్లాకు 2 మంత్రి పదవుల లెక్కన అన్ని జిల్లాలకు అవకాశం రాదు. అలాంటిది ఒకే జిల్లా నుంచి 3 పదవులు ఇవ్వాలంటే కుదురుతుందా అనే చర్చ జరుగుతోంది. నల్గొండ జిల్లాలో ఉత్తమ్, పద్మావతి ఇద్దరూ సీనియర్లే, అనుభవజ్ఞులు కూడా. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా సీనియర్ నేతలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో మంత్రిగా పనిచేస్తారు. వీళ్లకు కూడా ఏదో ఒక సముచిత శాఖలు ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏకంగా 4 ఆశావహులు ఉండడంతో సమీకరణం మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఉత్తమ్, తుమ్మలకు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. వాళ్లందరికీ చోటు కల్పించాలి. వరంగల్లో సీతక్క, కొండా సురేఖ లాంటి సీనియర్లున్నారు. వాళ్లకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలి. ఆదిలాబాద్లో ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఆయన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లో ఒకరు. లాయల్గా పార్టీని నమ్ముకుని ఉన్నారు. మంతన్ నుంచి గెలిచిన శ్రీధర్బాబు కూడా సీనియరే. ఈయన కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. మెదక్ జిల్లాలో దామోదర రాజనరసింహ గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ ఉన్నారు. మహబూబ్ నగర్లో గతంలో మంత్రిగా పనిచేసిన జూపల్లి కాంగ్రెస్లో చేరి గెలిచారు. వీళ్లందరికీ తగిన శాఖలు కేటాయించడం కత్తిమీద సామే. వీళ్లందరికీ అధిష్టానం ఎలా చోటు కల్పిస్తుంది అనేది చూడాల్సిందే. జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కూర్పు చేస్తే ఖచ్చితంగా కొందరికి నిరాశ తప్పకపోవచ్చు. ఎవరికి అదృష్టం దక్కుతుంది, ఎవరికి పదవి దక్కదు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాంగ్రెస్లో ఎప్పుడూ కేబినెట్ కూర్పు అంత తేలిగ్గా తేలిపోయే వ్యవహారం కాదు. ఈసారి కూడా అంచనాలు భారీగా ఉండటంతో ఆ కసరత్తు ఇంకా కఠినంగా మారే పరిస్థితి ఉంది. అయితే హైకమాండ్ దగ్గర ఖచ్చితంగా ప్లాన్ ఉంటుందని, ఇదేం పెద్ద విషయం కాదనే నేతలు కూడా ఉన్నారు. కానీ కేబినెట్ కూర్పు అంత తేలిగ్గా తీసిపారేసే వ్యవహారం కాదనేది మరికొందరి మాట. ప్రతి జిల్లాకు సముచిత స్థానం ఉండాలి. అన్ని సామాజిక వర్గాలకు చోటివ్వాలి. ఉద్యమకారులు, యువత, మహిళల కోటా కూడా చూసుకోవాలి. ఇలా అన్ని సమీకరణాలు సరిచూసుకుని కేబినెట్ ఏర్పాటు చేయాలి.
టికెట్ల పంపిణీ కూడా అలాగే చేశారని, ఇప్పుడు అదే సూత్రం వర్తిస్తుందని చెబుతున్నారు. అయితే అక్కడ సంఖ్య 119 కాగా ఇక్కడ కేవలం 18 కావడంతో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలకు ఎమ్మెల్సీ పదవో ఎంపీ టికెట్టో ఇస్తామని సర్ది చెప్పారు. మరిప్పుడు మంత్రి పదవులు దక్కని వారికి ఎలాంటి బుజ్జగింపులుంటాయనేది కూడా చూడాలి. అనుభవం ప్రాతిపదికన చూస్తే చాలా మంది ఆశావహులకు దశాబ్దాల అనుభవం ఉంది. విధేయత చూసుకుంటే మెజారిటీ నేతలకు అదుంది. కొందరు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా ఖచ్చితంగా కేబినెట్లో చోటు కల్పించాల్సిన అనివార్యత ఉంది. ఎక్కడ తేడా కొట్టినా బీఆర్ఎస్ టార్గెట్ చేయడం ఖాయం. గతంలో కేసీఆర్ కేబినెట్పై తాము చేసిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వ్యవహరించాల్సి ఉంది కాంగ్రెస్. కేబినెట్ కూర్పు విషయంలో ఏమైనా కొత్త ఫార్ములాలు తెరపైకొస్తాయా, గతంలో మాదిరిగానే వ్యవహరించబోతున్నారా అనే ఆసక్తి కూడా టీ కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఎందుకంటే టికెట్ల పంపిణీలో కూడా కొన్ని కొత్త రూల్స్ తెరపైకొచ్చాయి. అయితే అనివార్య కారణాలతో కొందరికి రూల్స్కు భిన్నంగా టికెట్లొచ్చాయి. కేబినెట్ కూర్పులోనూ ప్రాథమికంగా కొన్ని సూత్రాలకు కట్టుబడ్డా అనివార్యత ఏర్పడితే స్పెషల్ కేసుల కింద కొందరికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అవసరాన్ని బట్టి కొందరికి రెండో విడత కేబినెట్ విస్తరణలో కూడా అవకాశం ఉండొచ్చనేది మరో వాదన. మొత్తం మీద కాంగ్రెస్ కేబినెట్ కూర్పు మీద చేసే కసరత్తుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం పదవి ఎంపిక హైకమాండ్ చేతిలో ఉంది. కానీ కేబినెట్ కూర్పుపై మాత్రం అప్పుడే చర్చలు మొదలైపోయాయి. రాష్ట్ర స్థాయి నేతలంతా జాబితాలు రూపొందించే పనిలో పడ్డారు. హైకమాండ్ సీనియర్లను సంప్రదించే కేబినెట్ ఫైనల్ చేస్తుందన్న అంచనాతో మంత్రాంగం మొదలుపెట్టారు. తెలంగాణలో మంత్రివర్గ కూర్పు మీద గాంధీభవన్లో జోరుగా మంతనాలు జరుగుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో ఆశావహులు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా కాంగ్రెస్ కేబినెట్లో ఉండే మంత్రులెవరూ, ఏ నేతలకు అవకాశాలున్నాయనే అంశంపై క్యాడర్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో గెలుపొందిన గెడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కే అవకాశముంది. ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి గెలిచారు. పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకున్న ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీని వీడకుండా ఉన్న గడ్డం వినోద్ బెల్లంపల్లిలో గెలిచారు. వివేక్ పార్టీలు మారినా వినోద్ కాంగ్రెస్లోనే కొనసాగారు. ఇదివరకు మంత్రిగా ఉన్న అనుభవం పార్టీ విధేయుడుగా వినోద్కు దక్కవచ్చని పార్టీ నేతలంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ గెలిచారు. మంతన్ నుంచి దుద్దిల శ్రీధర్ బాబులు రేసులో ఉన్నారు. సామాజిక వర్గాల ప్రకారం వీరిద్దరికీ దక్కే అవకాశముంది. ఎమ్మెల్సీ కోటాలో జీవన్ రెడ్డికి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నుంచి గెలిచినటువంటి సీతక్కకు మంత్రివర్గంలో బెర్తు ఖాయమయ్యే అవకాశముంది. వరంగల్ తూర్పు నుంచి గెలిచిన కొండా సురేఖ కూడా పోటీ పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు, మధిర్ నుంచి గెలిచిన మల్లు భట్టి విక్రమార్కలకు దాదాపు అమాత్య పదవులు ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజురాబాద్ నుంచి గెలిచినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కీలక శాఖలు దక్కుతాయని అంచనా. మునుగోడు నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలు మారడం ప్రతిబంధకం కాగా ఇద్దరు అన్నదమ్ముల్లో అన్నకే ఛాన్స్ దక్కుతుంది అంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నుంచి గెలిచిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఏ పదవి దక్కినా కొల్లాపూర్ నుంచి గెలిచిన జూపల్లి కృష్ణారావుకు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డి సీనియర్ కావడంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి గెలిచిన సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి గెలిచిన మదన్ మోహన్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్లో ఓడిపోయిన షబ్బీర్ అలీ సీనియర్ కావడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కామారెడ్డి సీటు త్యాగం చేయడంతో మైనార్టీ కోటాలో మంత్రి పదవిచ్చి ఎమ్మెల్సీ చేస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోళన నుంచి గెలిచిన దామోదర్ రాజనరసింహ గతంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సీనియర్ నేతగా రాజనరసింహకు మంత్రి పదవి ఇస్తే ఎస్సీల్లో మాదిగ వర్గానికి ప్రాతినిధ్యం దక్కినట్టవుతుంది. హైదరాబాద్ నుంచి ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీ పదవులనిచ్చి మంత్రులుగా తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఫిరోజ్ ఖాన్, మధుయాష్కి గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫిరోజ్ ఖాన్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మజ్లిస్ను ఎదుర్కోవడం సులభమవుతుందని భావిస్తున్నారు. షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డిల్లో ఎవరో ఒకరిని శాసనమండలి చైర్మన్ చేస్తారని అంటున్నారు. వారిద్దరూ గెలిస్తే ఒకరు శాసనసభ స్పీకర్ అయ్యేవారిని పార్టీలో చర్చ జరుగుతోంది. సామాజిక వర్గాల ప్రకారం చూసినా ఈసారి మంత్రి పదవుల పంపిణీలో పెద్ద చర్చ అవసరం లేనట్టుగానే కనిపిస్తోంది. వెలమ సామాజిక వర్గంలో జూపల్లి కృష్ణారావు, ప్రేమ్ సాగర్ రావుల మధ్యనే పోటీ ఉంది. వీరికి తోడు భూపాలపల్లిలో గండ్రా సత్యనారాయణరావు ఉన్నారు. జూపల్లికిచ్చిన ఉత్తర తెలంగాణ వెలమ సామాజిక వర్గం ఆ ప్రాంతం వారికి ఇవ్వాలనే కోరే అవకాశముంది. మంత్రి పదవుల పంపిణీలో సామాజిక వర్గాల సమతూకం పాటించేందుకు కాంగ్రెస్ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఖాయం.
రాజస్థాన్ మాదిరి కాకుండా యువనేతలకు పార్టీ కోసం ప్రాధాన్యమిచ్చారనే పేరుంది. ఈ తరుణంలో కేబినెట్ కూర్పులో సమతూకం పాటించకపోతే గులాబీకి హస్తానికి తేడా లేదనే అపప్రద తప్పదు. వీలైనంత వరకు నేతలందరికీ న్యాయం చేస్తూనే విమర్శలు రాకుండా హైకమాండ్ సేఫ్ గేమ్ ఆడే అవకాశం ఉంది. పార్టీలో అంతర్గత విభేదాల్ని సర్దుబాటు చేసి టికెట్ల పంపిణీపై కూడా ఎక్కువ అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడి విజయం సాధించారు. ఇప్పుడు అధికారం వచ్చాక కేబినెట్ కూర్పు సరిగా లేదనే కామెంట్లకు అవకాశం ఇవ్వడానికి హైకమాండ్ సిద్ధంగా లేదు. మంత్రి పదవుల పందేరం సరిగ్గా జరగలేదనే మాట ఎవ్వరూ అనకుండా కసరత్తు ఉంటుందనే మాట వినిపిస్తోంది. కాస్త ఆలస్యమైనా పక్కాగా కసరత్తు చేస్తారని, పదవి ఇస్తే ఎందుకిచ్చారో లేకపోతే ఎందుకు రాలేదనే వివరణ కూడా సిద్ధం చేసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇవ్వని వారిని పక్కన పెట్టి ఇచ్చిన వారికి ఎందుకు ఇవ్వాల్సొచ్చిందో కూడా స్పష్టమైన కారణాలు చెబుతారని భావిస్తున్నారు. గతంలో టికెట్ల పంపిణీ సమయంలో హైకమాండ్ చెప్పిన కొన్ని పాయింట్స్ నేతలకు షాకిచ్చాయి. అవసరమైన చోట ఇతర రాష్ట్రాల పరిస్థితుల్ని కూడా అన్వయించడంతో అనుకున్నంతగా పట్టలేకపోయామని కొందరు నేతలు అప్పట్లో చెప్పారు. ఇప్పుడు కూడా అలాంటి ముందరి కాళ్లకు బంధాలుంటాయని, శాఖల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారని అంటున్నారు. ఇటీవలే జరిగిన కర్ణాటక కేబినెట్ కూర్పు అనుభవాలేంటా అని టీ కాంగ్రెస్ నేతలు అక్కడి నేతల్ని ఆరా తీస్తున్నారు. దాదాపుగా అదే పద్ధతి అనుసరిస్తారనే అంచనాతో ప్రిపేర్ అయిపోతున్నారు. కానీ ఈ పరిస్థితులు ఊహించిన హైకమాండ్ ఆఖరి నిమిషంలో కూర్పు ప్రణాళిక మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన ఉంది. టికెట్ల పంపిణీకి స్క్రీనింగ్ జరిగినట్టే కేబినెట్ కూర్పు కూడా ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఉండే అవకాశం ఉంది. ఒక నేతకు మంత్రి పదవి ఇస్తే ఆ నేత చూపే ప్రభావం ఏంటో అంచనా వేసిన తర్వాతే పదవి ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈసారి ఖచ్చితంగా హైకమాండ్ ఫలితాలు ఆశిస్తుందని, పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఇచ్చిన పదవి ఎక్కువ కాలం ఉండకపోవచ్చనే ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. కేబినెట్ కసరత్తు సమయంలో ఆశావహుల్ని ఇంటర్వ్యూలు చేస్తారనే కొత్త వాదన కూడా తెరపైకొస్తోంది. మంత్రి అయితే మీరేం చేస్తారు, పార్టీకి ఎలా సహాయపడగలరు, మీ ప్రణాళికలేంటి అనే ప్రశ్నలు సంధించి మెరుగైన ప్రజెంటేషన్ ఇచ్చిన వారికి ఓటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన ఉంది. పదవుల కోసం పోటీ పెరిగే కొద్దీ ఎంపిక పద్ధతుల్లోనూ కొత్తదనం కనిపించే అవకాశం ఉంది. టీమిండియా హెడ్ కోచ్ ఇంటర్వ్యూ జరిగినట్టుగా మంత్రివర్గ ఆశావహుల కోసం ఇంటర్వ్యూలు కనుక జరిగితే అది ఖచ్చితంగా కొత్త ట్రెండ్కు నాంది పలికినట్టే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది. చాలా మంది ఆశావహులున్నారు. ప్రతి నేత కూడా ఏదో రకంగా పదవికి అర్హత ఉందనే వాదన ఉంది. దీంతో హైకమాండ్ కు కేబినెట్ కూర్పు కత్తి మీద సామవుతుందనేది ప్రాథమిక అంచనా. తెలంగాణలో తొలిసారి పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ కేబినెట్ కూర్పు రూపంలో మొదటి పరీక్షను ఎదుర్కొంటుందా అనే ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రాక అధికారం వస్తే పదవి రాకపోతే ఎలాగా అనేది నేతల ఆలోచన. వీలైనంత వరకు న్యాయం చేస్తాం, కానీ మరీ ఆశావహులందరికీ అంటే కుదరకపోవచ్చనేది హైకమాండ్ భావన. సంప్రదాయంగా జిల్లాలు, సామాజిక వర్గాలే కాకుండా పార్టీ పరంగా విధేయత, అనుభవంతో పాటు కొత్తగా ఎన్నికల్లో చూపిన పనితీరు, అంతకు మించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా కేబినెట్ రూపుదిద్దాల్సి ఉంది. ఎప్పట్లాగా కాకుండా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అవసరమనే వాదన వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి కసరత్తు చేస్తుందనేది చూడాల్సి ఉంది. మంత్రి కావాలంటే ఏం కావాలనేది ఎవరికి వారు కొన్ని అర్హతలు రూపొందించుకున్నారు. ఇది చాలదన్నట్టు హైకమాండ్ కూడా కొన్ని నిబంధనలు ఎలాగూ పెడుతుంది. అయితే పోటీని వీలైనంత తగ్గించేలా రూల్స్ ఉంటాయనే అంచనాలున్నాయి. అందుకే ఆశావహుల్లో ఎవరికి వారు తాము మిగతా వారికంటే ఇందుకు స్పెషలో చెప్పుకునే పనిలో ఉన్నారు. తాము చెప్పే పాయింట్కు హైకమాండ్ ఎట్టి పరిస్థితుల్లో నో అనకూడదని ప్రిపేర్ అవుతున్నారు. పదవుల కోసం నేతలు, సరైన కూర్పు కోసం హైకమాండ్ ఎవరి కసరత్తు వారు చేస్తున్నారు. అంతిమంగా ఎలాంటి కసరత్తు పనిచేసి కేబినెట్ కొలువుదీరుతుందనేది చూడాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సూత్రాల ఆధారంగా కేబినెట్ కూర్పు జరిగేది. తెలంగాణలో ఇదే తొలి కాంగ్రెస్ కేబినెట్ కాబట్టి కసరత్తు ఇంకా జాగ్రత్తగా చేయాల్సి ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇదే ప్రాతిపదిక అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే హైకమాండ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు. అందరు నేతలు అన్ని వర్గాల్ని సంతృప్తిపరచడం సాధ్యం కాకపోయినా వీలైనంత వరకు అసంతృప్తి తగ్గించే వ్యూహంతో ముందుకొచ్చే అవకాశం ఉంది. ఏం చేసినా సరైన కేబినెట్ కోసమే చేశారనే ఫీలర్లు వెళ్లాలనేది హైకమాండ్ టార్గెట్. తెలంగాణలో కేవలం జిల్లాల వారీగా కసరత్తు చేస్తే చాలదనే వాదన ఉంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ వారీగా కూడా ఎన్ని పదవులొచ్చాయని చూస్తారు. అదే సమయంలో కోల్ బెల్ట్ను, జీహెచ్ఎంసీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి తోడు గిరిజన ప్రాంత ప్రజాప్రతినిధులకు ఎలాంటి ప్రాతినిధ్యం వచ్చిందనేది కూడా చర్చనీయాంశమవుతుంది. ఇలా పలు సమీకరణాల్ని హైకమాండ్ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటికే సీనియర్లకు దీనిపై అవగాహన ఉన్నా ఏమైనా జరగొచ్చనే ఆలోచన కూడా కనిపిస్తోంది. హైకమాండ్ ఆలోచన ఎలా ఉంటుందనే విషయాన్ని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు వినూత్న పద్ధతులు తీసుకొస్తోంది. ఎన్నికలప్పుడు గెలిపే లక్ష్యంగా, అధికారం వచ్చాక అన్ని వర్గాల సమతూకమే లక్ష్యంగా పనులు చేస్తోంది. గతంతో పోలిస్తే చాలా సమగ్రంగా కసరత్తు చేస్తోంది. హడావుడికి తావు లేకుండా ఆలస్యమైన విమర్శలకు అవకాశం ఇవ్వడం లేదు. అసంతృప్తుల్ని డీల్ చేసే విషయంలో కూడా కొత్తగా ఆలోచిస్తోంది. సదరు నేతల పూర్తి చరిత్ర దగ్గర పెట్టుకుని మరీ కౌన్సిలింగ్ చేస్తోంది. దీంతో నేతలు నోటికొచ్చింది చెప్పడానికి అస్సలు అవకాశం లేదు. వీరు చెప్పాలనుకునేది అధిష్టానం ముందే చెప్తూ ఉండడంతో ఎక్కువగా ఆర్గ్యూ చేయలేకపోతున్నారు. ఈసారి కూడా అలాంటి కసరత్తే చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణలో సామాజిక వర్గాల వారీగా అందరికీ న్యాయం చేయాల్సిందే. జనాభా ప్రాతిపదికన పదవులిస్తారా, ఆయా వర్గాలు చూపే ప్రభావం ఆధారంగా మంత్రి పదవుల సంఖ్య ఉంటుందా అనేది వేరే చర్చ. ఇలా కేబినెట్ కూర్పు ఆలోచించే కొద్దీ చాలా సంక్లిష్టంగా కనిపిస్తోంది. అన్ని సమీకరణాలు కసరత్తు చేసి ఎక్కడ తక్కువ అసంతృప్తికి తావుంటుందో అదే ఫైనల్ చేస్తారని ఊహిస్తున్నారు. గెలిచిన వారితో పాటు ఓడిపోయిన కొందరు కీలక నేతలకు కూడా పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ కోసం తెరవెనక పనిచేసిన వారికి సేవలకు ప్రతిఫలమివ్వాలి. మొన్నటికి మొన్న కర్ణాటకలో కొన్ని మంత్రి పదవులు హైకమాండ్ కోటాలో వచ్చేశాయి. అసలు వారికి పదవులొస్తాయని రాష్ట్ర స్థాయి నేతలే కాదు, స్వయంగా వారు కూడా ఊహించలేదు. మరి తెలంగాణ కేబినెట్ కూర్పులో అలాంటి వాటికి అవకాశం ఉందా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతర్గత ప్రజాస్వామ్యమూ ఎక్కువే. కేవలం నేతలే కాకుండా వివిధ సంఘాలు కూడా పదవుల కోసం ప్రతిపాదనలిచ్చే అవకాశం ఉంది. దీంతో కసరత్తు అనుకున్నట్టుగా జరగపోవచ్చని, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమనేది కొందరు సీనియర్ల మాట. ఖచ్చితంగా పదవి ఖాయమనుకుంటే రాకపోవడం, రాదులే అనుకున్నప్పుడు పదవి వరించడం కూడా తరచుగా జరిగే విషయాలే అని చెబుతున్నాయి. 33 జిల్లాల ప్రాతిపదిక కంటే 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే కూర్పు ఉంటుందని మెజారిటీ నేతలు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో సామాజిక వర్గాల వారీగా సమతూకం ఉంటుందని కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఆశావహుల విషయంలోనే తెరపైన కనిపించే పేర్లతో పాటు అనూహ్యంగా కొందరి పేర్లు తెరపైకొస్తాయని కూడా చెబుతున్నారు. ఒక్కోసారి రెండు వర్గాల మధ్య రాజీ కుదర్చడానికి కొందరు నేతలకు పదవులు దక్కొచ్చనేది మరో అంచనా. ఇలా ఏ అవకాశాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో మాదిరిగా ఢిల్లీ వచ్చి లాబింగ్ చేస్తామంటే కూడా హైకమాండ్ ఎంకరేజ్ చేయడం లేదు. అంతా మాకు తెలుసు, మీరు వెళ్లిపోండని ముఖం మీదే చెప్పేస్తున్నారు. దీంతో హస్తిన వెళ్లినా ఏ విషయంపై క్లారిటీ రావడం లేదు. చేసిన పని, అనుభవం, విధేయత, సామాజిక సమీకరణాలే ప్రధాన పాత్ర పోషిస్తాయని హస్తం నేతలు నమ్ముతున్నారు. అంతిమంగా హైకమాండ్ కేబినెట్ కూర్పు విమర్శలకు తావివ్వని రీతిలోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.